ఓకే, ఈ రౌండ్ లో ఏమవుతుందంటే స్క్రీన్ మీద యాజ్ యూజువల్ ఒక సీన్ వస్తుంది. ఆ సీన్ లో మేల్ క్యారెక్టర్, ఆ సీన్ మొత్తం చూసిన తర్వాత మేల్ క్యారెక్టర్ చేసిన క్యారెక్టర్ ఇక్కడున్న లేడీ క్యారెక్టర్ చేస్తుంది, అక్కడున్న ఫీమేల్ క్యారెక్టర్ మేల్ క్యారెక్టర్ చేస్తారు. ఓకేనా? ఒక ఏమైంది అది నార్మల్ ఆడియన్స్ కి అయితే ఓకే, వీళ్ళు ఆర్టిస్టులు కదా, వీళ్ళకి ఆల్రెడీ వస్తుంది యాక్టింగ్. సో ఇప్పుడు మరి ప్రత్యేకంగా కూర్చోబెట్టి వాళ్ళలాగా వీళ్ళు చేయండి వీళ్ళలాగా వాళ్ళు చేయండి అంటే ఆబ్వియస్లీ చేస్తారు ఈజీగా. ఓకే, అంటే సింపుల్ గా ఈ మొనాటనీని బ్రేక్ చేసి ఆ సీన్ లొద్దు, డైరెక్ట్ వీళ్ళ సీన్ లోకే వెళ్ళిపోదాం. yes ఓకే, సో లెట్స్ వెల్కమ్ ది ఫస్ట్ టీమ్, టీమ్ ఏ. ఓకే చందు గారు ఏం చేస్తున్నారు? ఒక భార్య భర్త గురించి ఒక పుస్తకం రాసిందనమాట. ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ఒక మహోన్నతమైన వ్యక్తి దగ్గరికి వెళ్తుందన్నమాట. ఆ మధ్యలో జరిగిన సంభాషణ ఏంటి చూపిస్తాం. ఓ సూపర్, ఆల్ ది బెస్ట్. హలో ఇమజ, చెప్పరా, నేను భర్తని బాగా చూసుకోవటం ఎలా అని ఒక పుస్తకం రాశాను, గుర్తుందా? అవునా, నాకు మాత్రం పంపించొద్దే. నీకు పంపిస్తే ఏం చేస్తావు నాకు తెలుసులే. ఆగు, దాంట్లో ముఖ్యమైన అంశాలు కొన్ని రాశారు, ఏంటో చెప్పనా? చెప్పవే. ఇప్పుడు భర్త అంటే నడిచొచ్చే దైవం, కనిపించే ఏటీఎం, కొనిపెట్టే పేటిఎం, ఇలాంటి ముఖ్యమైన అంశాలు రాశానే. ఓకే, ఆ పుస్తకాన్ని ఈ రోజు ఆవిష్కరించబోతున్నాను. అవునా? ఎవరు ఓపెన్ చేస్తున్నారు తెలుసా నా పుస్తకం? అవునా, ఎవరు చెప్పు? రవి. నీ పుస్తకాన్ని ఓపెన్ చేస్తే గట్ట నేను ఓపెన్ చేయాలి. రవి ఏంటి? అబ్బా, మీరు ఎన్నో క్లాస్ వరకు చదువుకున్నారు? 5వ క్లాస్ వరకు. నేను 6వ తరగతి తెలుగు అక్షరాలు ఎలా ఉంటాయో ఆ అక్షరాలు పెట్టి రాశాను. ఓహో అవునా? అయితే ఇలాంటి పెద్ద పెద్ద పుస్తకాలు ఆయనే ఓపెన్ చేస్తుంటాడు. ఈ రోజు ఎలాగైనా సరే రవి నొప్పించి పుస్తకాన్ని ఆవిష్కరించాలి, ఓకేనా? ఏం మాట్లాడుతున్నాను? రవి ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? మై క్లోజ్ ఫ్రెండ్. క్లోజ్ ఫ్రెండ్? ఎలాగండి? ఆయన నేను 5వ క్లాస్ లో క్లాస్మేట్స్. క్లాస్మేటా? అవును. మీరేమో నర్సాపూర్ లో చదివాడు, ఆ రవి నర్సాపూర్ కాదు, నర్సీపట్నం. అదే లేదా ఐదోపూర్. ఆయనేమో హైదరాబాద్ లో చదివాడు. ఇద్దరు సేమ్ క్లాస్మేట్స్ ఎలా అయ్యారు? ఓ పిచ్చిదానా, 2002లో నేను నర్సీపట్నంలో 5వ క్లాస్ చదువుతున్నాను. ఓకే, అదే సంవత్సరం 2002లోనే హైదరాబాద్ లో 2వ క్లాస్ చదువుతున్న రవన్న. అట్లా క్లాస్మేట్స్ కాదా? సేమ్ క్లాస్. తప్పలేదు మీకు తెలీదు. సరే కానీ పద రవి దగ్గరికి వెళ్దాం. రవి దగ్గరికి వెళ్దాం. చప్పట్లు కొట్టరా నేను వస్తుంటే. పుస్తకమా ఇంకేమన్నా? అది తినేదేదో ఊసేసి అదే చెప్పే. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎవరు మీరు? ఏం కావాలా? డైలాగ్ మర్చిపోయాడా? లేదా అందరం భార్యాభర్తలు అన్నా. అయితే వెరీ గుడ్, బాగున్నారు ఇద్దరు. మా ఆవిడ కష్టపడి ఏదో పుస్తకం రాసిందట. వెరీ గుడ్, సూపర్. రాయాలి, చదవాలన్నా. అంటే ఇలాంటి పుస్తకాలు పెద్ద పెద్ద పుస్తకాలు మీరే కదా ఓపెన్ చేస్తారు. ఏ విధంగా? అదే అన్న, మన మామూలుగా మా ఆవిడ రాసిన పుస్తకమే ఆవిష్కరిస్తా. పుస్తకాలు ఆవిష్కరణ అన్న. ఏదమ్మా పుస్తకం? ఏది? ఇదిగోండి నా పుస్తకం, మీరు ఓపెన్ చేయండి, పట్టుకోండి. ఇందులో వింటే ఉంది. ఓపెన్ చేసావా? ఇగో చూసావా? దీంట్లో అక్షరాలు చూస్తే నీకేమనిపిస్తుంది? బండలా ఉన్నాయి, ఇలానే బండక్షరాలన్నీ. అంతే కదన్నా, ఆ సైజు తగ్గట్టే. రవి, దీంట్లో చాలా సున్నితమైన పదాలు కొన్ని రాశాను. అదిగో ఆ ఇమజాకి గిఫ్ట్ గా ఇచ్చే. త్వరలో ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటే పనికి వస్తుంది, ఓకేనా? అందుకే ఇచ్చావు పుస్తకం. ఎంత బాగుందో ఈ పుస్తకం స్కిట్టు. అట్లనే మాకు నవ్వు రానప్పుడు ఇట్లనే గట్టి గట్టిగా అనుకుంటాం. వీడికి దగ్గరకు వస్తే అయిపోతుందా? దాహి మధ్య దా అయిపోయిందా? తెరిచాగా అయిపోయిందా అన్నీ. సూపర్, వెరీ గుడ్ చందు గారు, నాయుడు గారు. అయిపోయింది, కంట్రోల్. థ్యాంక్ యూ సో మచ్ నాయుడు గారు, థ్యాంక్ యూ సో మచ్ చందు గారు. థ్యాంక్ యూ. అయ్యో బాబాయ్, జస్ట్ మిస్. ఇంతకీ ఆ పుస్తకంలో ఏముందంటావు? ఏం లేదు కాబట్టి నాకు ఇద్దాం అనుకున్నారు. ఏం లేదు కాబట్టి నాతో ఆవిష్కరించుకున్నారు. అది ఏదో ఉంటదేమో అని ఊహించుకున్నారు అందరూ, కానీ ఏం లేదు పెద్దే. కానీ ఇప్పుడు 100% నవ్వులు పంచడానికి వచ్చేస్తున్నారు ఓనర్ అలాంగ్ విత్ పనివాడు. టీమ్ బి, మీరు ఇప్పుడు ఏం ఆవిష్కరిస్తున్నారమ్మా? ఏమి ఆవిష్కరిస్తలేము అంటే మేము సిటీకి వచ్చామన్నమాట, పల్లెటూరులో ఉంటాము, సిటీకి వచ్చాము.
అంటే ఇక్కడ ఏమేమి ఉంటాయో ఈ వింతలు చూసి వింత జంతువులను చూసి మీరు రియాక్ట్ అవుతారు. నేను పనుండండి, నన్ను తీసుకొచ్చారు సిటీకి తీసుకొచ్చారు. సిటీకి ఓకే ఫస్ట్ టైం తీసుకొచ్చారు. ఏముంటే సూతం అని నేను కూడా వచ్చాను. మా అమ్మాయి గురించి కొన్ని సంబంధాలు కూడా చూద్దామని వచ్చాము. అమ్మాయి గురించి అంటే మరి ఉన్నారు కుర్రోళ్ళు, చూద్దాం. సరే అర్థమైంది, స్టార్ట్. చూడండి. అరే మల్లిగా అది చూడరా, ఆకాశంలో జుయ్యు అంటిపోతుంది. దాని విమానం అంటారంట. దాంట్లోనే అమ్మాయి గారు అమెరికాకి వెళ్ళబోతున్నారు. ఊకోండి అమ్మగారు, ఏం చెప్తున్నారు? అంత చిన్న విమానంలో అమ్మగారు ఎలా పడతారండి? అమ్మగారు సైజ్ నాకు తెలీదా? అందుకే కదరా మన అమ్మాయి గారు డైటింగ్ చేస్తుంది. అవును అమ్మగారు, డైటింగ్ చేస్తున్నారు. సిటీలో అన్ని బానే ఉన్నాయి. అమ్మగారు ఇంత సడన్ గా నన్ను సిటీకి ఎందుకు తీసుకొచ్చినట్టు? ఒరేయ్, మీ అయ్యగారు కూడా అమెరికాకి పోతున్నారు కదా, ఆయన కోసం ఐటమ్స్ తీసుకొద్దామని. అమ్మగారు ఒక్క ఐటమ్ నాకు ఇప్పియండి అమ్మగారు. దరిద్రుడా, ఐటమ్ అంటే డియో డియో డిసక 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 ఐటమ్ కాదురా. మరి ఏదో టాబ్లెట్లు, చేతికర్ర, పండ్లు, పూలు అలాంటి రసొచ్చినోడా. మీ చాగస్తం కాకపోతే పల్లెటూరు నుంచి పట్నం వచ్చి టాబ్లెట్లు, కర్రలు అవి తీసుకెళ్ళడానిక? అవి అక్కడ దొరకవు ఏంటి? అక్కడ కాదురా, ఇక్కడ కూడా దొరకవు, మనం వెళ్ళి కొనుక్కోవాలి. అమ్మగారు, అమ్మాయి గారు ఇంత సడన్ గా అమెరికా వెళ్ళారు కదా, దేనికోసం? అంటే దానికి సంబంధాలు చూస్తున్నాం కదా, ఎవరు వచ్చినా అమ్మాయి రంగు లేదు అంటున్నారు. అందుకే అమెరికాకి పంపించాను. అమ్మగారు మీ చాగస్తం మరీ ఎక్కువైందండి. అదేదో రంగు నాకు చెప్పినుంటే నేను వేసేసాను కదా. అందుకేరా నేను నిన్ను తిట్టేది, సచ్చినోడా. ఆ కలర్ అంటే ఆ రంగు కాదు, స్కిన్ టోన్. స్కిన్ టోనా? స్కిన్ టోన్ కూడా ఉంటుందండి. అమ్మగారు ఒక 100 రూపాయలు ఇవ్వండి అమ్మగారు. ఎందుకురా? జీవ జంతువులను చూసి వద్దామని. జంతువులు చుట్టానికి జూదాకి ఎందుకురా? మీ ఆవిడ నిన్ను రోజు గాడిద, అడ్డగాడిద, నిలుగాడిద, పంది, కుక్క, నక్క ఇలా రోజు తిడుతూనే ఉంది కదా. ఇక నిన్ను పెంచిన జంతువు ఇంకేం చూస్తా జూకి పోయి. అర్థమైంది లేదు అమ్మగారు, అయ్యగారు కూడా వస్తున్నారు అనుకుంటా. అమ్మగారు ఈ సిటీలో మరీ చాగస్తం కాకపోతే చిన్న చిన్న గుడ్డులు వేసుకొని పొదుపు చేస్తున్నారు అమ్మగారు. అది పొదుపు కాదురా, వాళ్ళు కూడా పొడుగు బట్టలే కొనుక్కుంటారు. అవునా? ఈ మధ్య జిఎస్టీలు అనుకుంటూ వచ్చాయిగా, ఆ జిఎస్టీలో ఇంతున్నది కట్టయి ఇంత మిగులుతుంది, అదే తిరుగుతున్నారు అంతే. అమ్మాయి గారికి ఎక్కడెక్కడో సంబంధాలు ఎత్తుకే బదులు ఒక మంచి కళ్ళెదుటే తిరిగే ఒక జంటని మీ ఇంట్లోనే చిలుక గోరెంకల్లాగా అలా 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 తిరిగేటోని వెనక్కిరా. మీరు ఒక మంచి పనుని నాలాంటోని చేయొచ్చు కదండి. ఆల్రెడీ నాయుడు గారికి పెళ్లి అయిపోయింది కదా, ఇంకెవరిని కష్టమే మరి. ఇంకా అర్థమైంది అమ్మగారు. అయ్యగారికి భోజనం ఎలా అయిందంట, భోజనం పెట్టాలి పదండి. అరే అందుకే పొద్దునే రావాలి రిహార్సల్కి. పంచులో వేసావు మళ్ళీ. సడన్ గా అడగబట్టి వీళ్ళ టాలెంట్ బయటపడింది. నిజంగా నువ్వు ఎంత కష్టపడుతున్నావు ఈ రోజు కల్లారా చూసానమ్మా. బాబు నానా నీకు గుర్తున్నదంతా కంప్లీట్ చేసుకున్నావు. ఇంత టైం తీసుకుంటున్నాడు, ముందుకెళ్తుడు అంటే నెక్స్ట్ డే లో గుర్తు తెచ్చుకొని ఇంత ముందుకెళ్తుడు. ఆ ట్రావెలింగ్ లో కూడా రావట్లేదు. బట్ సూపర్, ఉన్న వాటిలో బాగా నవ్వించారు. థ్యాంక్ యూ సో మచ్. అలా టీమ్ బి వాళ్ళు వచ్చి పర్ఫార్మ్ చేశారు. ఇప్పుడు ఏమవుతుందో తెలీదు, ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటో కూడా వాళ్ళకే తెలియదు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు? లెట్స్ వెల్కమ్ టీమ్ సి. సో చెప్పండి సార్, ఇప్పుడన్నా రిలేషన్షిప్ ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఇంకా రాలేదు, ఎండింగ్ లో వస్తది. అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఏం రాలేదు? బ్రదరు, సిస్టరు, బావ, మరదలు, హస్బెండ్, వైఫ్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ప్రెసెంట్ అయితే నాన్ రిలేషన్షిప్ లేదు. నేను సెపరేట్ నేను బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నా. ఓహో, స్కిట్ గురించి వచ్చారా? గట్టి కొట్టారుగా. ఇప్పుడు ఒక అమ్మాయి బస్ స్టాప్ లో నిలబెడితే అబ్బాయిలు వెయిట్ చేయడం కామన్. అదే ఒక అందమైన అబ్బాయి నీకు డైలాగ్ లేవు. అదే ఒక అందమైన అబ్బాయి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తే
అమ్మాయిలు కూడా ఊరుకోరు కదండి, లైన్ వేస్తూ ఉంటాం మేము కూడా, గోపండి, అలా గోపండి. ట్రై చేస్తున్నాం చూడండి. ఏంటండి అంత టెన్షన్ గా అటు ఇటు తిరుగుతున్నారు? ఏ బస్ కోసం? అబ్బా బస్ కోసం కాదండి, ఇక్కడ ట్రైన్స్ ఏం రావండి. అబ్బా ట్రైన్ కూడా కాదండి, ఆ, మిమ్మల్ని వారం రోజుల నుండి చూస్తూ ఉన్నానండి. అన్ని రోజులు ఎందుకు పట్టిందండి? కళ్ళు ఏమన్నా ప్రాబ్లమా? అబ్బా అది కాదండి, మిమ్మల్ని ఎప్పటి నుండో లవ్ చేస్తున్నాను. ఏమండి నేను ఏ బస్సు పెడితే ఆ బస్సు ఎక్కనండి. నాకు ఏ బస్సు ఎక్కాలనిపిస్తే ఆ బస్సు ఎక్కువ. అంటే నేను పనికిరాని అంటే నేను పనికిరాని బస్సునా అండి? కాదు, పంచదైన టైర్. అయినా ఇంత అందంగా ఉన్నాను నాకెందుకు చెప్పండి. మొహం కూడా ఉంటే బాగుండేది. అయ్యో ఒకసారి బాగా చూసి చెప్పండి. బాడీ పెరిగింది అని మొహమే బక్కదిక్క నక్కలా ఉంది. మీరు ఎలా మాట్లాడుతున్నారు? నేను వీధిలో నడుస్తూ ఉంటే అబ్బాయిలు నన్ను చూసి మాట్లాడడానికి ఎంత భయపడతారు తెలుసా? కొంచెం దూరం వెళ్ళండి, నాకు కూడా భయం వేస్తుంది మొహం చూస్తే. అయినా ఏంటండి మీరు ఎన్ని అంటున్నా నాకు మీ మీద ప్రేమ పెరుగుతూ ఉందండి. ప్రేమే కాదు, వయసు కూడా పెరుగుతుంది. ఇప్పుడు మీరు నన్ను పెళ్లి చేసుకున్నారనుకోండి, నాకున్న కోట్ల ఆస్తికి మీరే సొంతం. ఆస్తి కోసం ఆస్తి పంచం పెళ్లి చేసుకుంటారా? మీరు ఎలా అయినా సరే నన్ను పెళ్లి చేసుకోవాలి. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను, ఈ స్టేజ్ పైన ఉంటాను. నేను వద్దు కానీ అక్కడ రవి ఉన్నాడు. రవి ఆయన అయితే ఫ్రీగా ఉన్నాడు. కాదు నాకు మీరే కావాలి. అప్పటి వరకు రవి పక్కన అడ్జస్ట్ అయిపోతాను. అడ్జస్ట్ అవుతావా? బుక్ అమ్మా ఆవిష్కరిస్తా. అంతే. వెరీ గుడ్. సో చిన్న చిన్న క్యూట్ గా ఇచ్చిన సమయంలో హ్యాపీగా నవ్వించారు. వెరీ గుడ్. సో ఇప్పుడు టీమ్ ఏనా, టీమ్ బీనా, టీమ్ సీనా మార్కులు, అండ్ ఆ మార్కులు డిసైడ్ చేసేది మా జడ్జిలు. మా జడ్జిలు ఎవరో కాదు, మా ఆడియన్స్. 3 స్కిట్లు చూశారు, 3 స్కిట్లు హ్యాపీగా నవ్వుకున్నారు. కొంతమంది అని కూర్చున్నారు, వాళ్ళకు కూడా జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం. ఓకేనా? టీమ్ ఏ స్కిట్ నచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెయ్యొద్దండి. ఎత్తితే ఫుల్ ఎత్తండి, లేకపోతే తెచ్చండి. ఈ మధ్యలో వద్దు. ఓకే వెరీ గుడ్. నా టీమ్ బి. ఓకే టీమ్ సి. ఓకే సో దీన్ని బట్టి మార్క్స్ టీమ్ ఏ 75 out of 100. టీమ్ బి కి 50 out of 100 అండ్ టీమ్ సి కి 25 marks out of 100. No problem Aya, there is still scope for improvement. So total marks in the Himaja? So team A 150, team B 100 and team C also 100. Very good.